హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు న్యూ ఇయర్ కానుక ప్రకటించిన సీఎం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పెన్షన్ వ్యవస్థలో మార్పులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పంపిణీ విధానంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్లు అందించబడుతూ ఉండగా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే ప్రతి నెల 1వ తేదీన లేదా 2వ తేదీన పెన్షన్లు అయితే అందజేయడం జరుగుతుంది. ఈ మార్పు సహజమైన పంపిణీకి తోడ్పడింది. కొత్త మార్గదర్శకాలు మరియు సౌకర్యాలు. 3 నెలల గడువు. గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్ నిలిపివేసే పద్ధతిని కూటమి ప్రభుత్వం మార్చింది. ఇప్పుడు 2 నెలల పాటుగా పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో 3 నెలల పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి అందించే అవకాశాన్ని కల్పించింది. ఇది వలస వెళ్ళిన వారికి లేదా అనివార్య కారణాల వల్ల పెన్షన్ తీసుకోలేని వారికి ఊరటగా మారింది. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ముందస్తు పెన్షన్. సో, ఈసారి జనవరి 1, 2 తేదీల్లో కాకుండా డిసెంబర్ 31 తేదీనే పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం ముందుగానే నిధులను విడుదల చేయడం ద్వారా ఈ కొత్త నిర్ణయాన్ని తీసుకురావడమే కాకుండా నూతన సంవత్సరం కానుకగా ముందస్తు పెన్షన్ అందజేయాలని అయితే అభిప్రాయపడింది. ఇక మూడోది బోగస్ పెన్షన్ల తనిఖీ. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన తనిఖీలో అనర్హులుగా భావించిన దాదాపుగా 500 మంది బోగస్ పెన్షనర్లు బయటపడ్డారు. సో, రాబోయే 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెన్షన్లను పూర్తిగా తనిఖీ చేసి అర్హులను తొలగి అనర్హులను తొలగించి అర్హులకు మాత్రమే పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా దివ్యాంగుల పెన్షన్ కోసం వైద్య బృందాలను నియమించబోతున్నారు. వితంతు పెన్షన్లో కూడా బోగస్ కేసులు బయటపడడంతో వీటిపై మరింత పర్యవేక్షణ జరగబోతోంది. నాలుగవది పెన్షన్ రద్దు, అర్హత పునరుద్ధరణ. పొరపాటున అర్హులైన వారు పెన్షన్ల రద్దయితే వారు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించబోతున్నారు. అనర్హుల పెన్షన్లను రద్దు చేసి ఆ నిధులను నిజంగా అవసరమైన వారికి మంజూరు చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. ఇకపోతే వైశాల్యం పెంచడానికి చర్యలు. పెన్షన్ సరఫరాలో ఏదైనా అడ్డంకులు లేకుండా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను మరింత మెరుగుపరుచనున్నారన్నమాట. ప్రతి పెన్షనర్కు డిజిటల్ సదుపాయాలు మరియు ఆధునిక పద్ధతుల ద్వారా వేగవంతమైన చర్యలు అందిస్తున్నారు. సమాజంపై ప్రభావం. నూతన మార్గదర్శకాలు పెన్షన్ విధానాల పారదర్శకత, సమర్థతతో అమలు చేసేందుకు దోహదం చేస్తాయి. ఒకరోజు ముందుగానే పెన్షన్ అందించడం ద్వారా పెన్షనర్లలో ఆనందాన్ని కలిగించడం ప్రభుత్వ ఆలోచనాత్మక వైఖరిని సూచిస్తుంది. బోగస్ పెన్షన్ల తొలగింపుతో న్యాయంగా అర్హులైన వారికి న్యాయం జరుగుతుంది. ఈ మార్పుల ద్వారా కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయానికి మరియు పేద బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందన్న స్పష్టం చేసింది. సో, రాబోయే రోజుల్లో ఈ నిర్ణయాలు మరిన్ని సామాజిక ప్రయోజనాలు అందిస్తాయని అయితే ఆశిద్దాం. సో, మొత్తానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ముందస్తు పెన్షన్ అయితే రాబోతుందండి. సో, 31 తేదీనే పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్నారు.